ఇక వార్తల వివరాలు చూస్తే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు. అయితే హోంమంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల్లో క్రైమ్ రేట్ తగ్గిందని మంత్రి అనిత అన్నారు. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వరదు కళ్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని కల్పలంతారెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయని మంత్రి అనిత తెలియజేశారు. దిశ చట్టం లేదు, నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు. అయితే హోంమంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ వైసీపీ నినాదాలు చేసింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వారు సభకు వస్తున్నారని దువ్వాడను ఉద్దేశించి మంత్రి అన్నారు. తన సమాధానం వినడానికి దమ్ము ధైర్యం కావాలన్న మంత్రి అనిత అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత ప్రశ్నకు వైసీపీ సభ్యులు సభలోకి వచ్చారు. 5 సంవత్సరాల గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దానికి ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరూ నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి. గుడివాడ ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటైన ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీలో కోరారు. ఆర్టీసీ బస్టాండ్ అనేది గుడివాడ ప్రజల ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఎమ్మెల్యే ప్రశ్నకు స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాబోయే 2 ఏళ్లలో బస్టాండ్లను ఆధునీకరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిని ఛాయాచిత్రాల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించి సమస్యను వివరించారు. గత 20 ఏళ్లుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం గుడివాడ అని అసెంబ్లీ సమావేశాల్లో తాను అడిగే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజల బాధలు కనిపిస్తాయన్నారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, చిన్నపాటి వర్షానికే బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో పూర్తిగా మునుగుతుందన్నారు. 1983లో అన్న ఎన్టీఆర్ హయాంలో గుడివాడ బస్టాండ్ ఆధునీకరించారని, ఆ తర్వాత నేటి వరకు గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. రవాణా శాఖ మంత్రి దృష్టి పెట్టి గుడివాడ బస్టాండ్ సమస్యను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత పాలకులు తమ కమిషన్ల కోసం డబ్బులు ఎక్కువగా మిగులుతున్నాయన్న ఉద్దేశంతో ప్రజలకు అవసరమైన బస్టాండ్ వదిలేసి డిపో మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. బస్టాండ్కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే బస్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్టాండ్ ప్రజలకు అవసరమైన బస్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ బస్టాండ్ అనేది ఇమీడియట్ గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి. ఎందుకంటే
అతి చిన్న అత్యంత తక్కువ జనసాంద్రత ఉంటుంది అధ్యక్ష. సో దయచేసి బస్ స్టాండ్కి వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పార్టీ కార్యకర్తను కాపాడుకునేందుకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. నగరంలోని అశోక్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, యువ నాయకులు క్రాంతికుమార్, పోతినేని శ్రీనివాస్, మేదరమెట్ల నారాయణ పాల్గొన్నారు. అయ్యప్పనగర్కి చెందిన పోతినేని సురేష్ ₹1,00,000 చెల్లించి టీడీపీ జీవితకాల సభ్యత్వాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా తీసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. భారతదేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నా క్రమం తప్పకుండా 2 సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ సభ్యత్వ నమోదు చేసేది టీడీపీ మాత్రమేనన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఒక ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. తక్కువ సమయంలో అత్యధిక సభ్యత్వాలు తీసుకున్నారని గద్దె రామ్మోహన్ తెలియజేశారు. పార్టీ కార్యకర్తలను కాపాడేందుకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. వాళ్ళ మెంబర్షిప్ ప్రతి చోట కూడా క్యాంపులుగా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పార్టీని పటిష్టపరచడానికి సభ్యత్వం చేయాలనుకున్నారో ఆ సభ్యత్వంలో కూడా అనేకమైన వెసులుబాట్లు కూడా కల్పించారు. ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్కి వెళ్తే వెసులుబాటు ఉంది. ఏదైనా జరగకూడని యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే దానికి 5 లక్షల బీమా కూడా ఉంది. ఎవరైనా మరణిస్తే ₹10,000 మట్టి ఖర్చుకి ఇచ్చేసుకోమంటే ఒక మెంబర్షిప్ అంటే పార్టీ మెంబర్ అంటే పార్టీ మెంబర్ని కాపాడుకోవడానికి అన్ని మార్గాలు కూడా ఈ మెంబర్షిప్ ద్వారా సమకూర్చే విధంగా మెంబర్షిప్ని మోటివేట్ చేయడం జరిగింది, అలా డిజైన్ చేయడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ సభ్యులుగా లేదా సభ్యత్వం చేరడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం కూడా మా అందరికీ గర్వకారణం. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ మహేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. ఓం నమశివాయ అంటూ భక్తుల పంచకీర్తనలతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. శివయ్య దర్శనానికి భక్తులు బార్లు తీరారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ మహేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, బిల్వార్చన తదితర పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన బోళశంకరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు నియోజకవర్గానికి ప్రజలకు పార్టీ అందించిన సేవలు ఎనలేనివని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. కాణిపాకం ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు విశేష కృషి చేశారని ఆయన తెలిపారు. నగరంలోని అశోక్ నగర్ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధలు నివాళులు అర్పించారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు నియోజకవర్గ ప్రజలకు పార్టీ అందించిన సేవలు ఎనలేనివన్నారు. కాటిపాకం ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చలసాని రమణ, గల్లా రవి, దయాల శిరీష కాంతి, తలపాటి ప్రసాద్, కొండేటి వెంకట్రావు, నడికుప్పల రవి, తెంటూ రాజేష్ పాల్గొన్నారు. వాళ్ళ నియోజకవర్గ యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ తీసుకుని ప్రతి అధికారి దగ్గర కూడా వెళ్ళి ఆయన ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం. కాణిపాకం అనే గుడి కోసం ఆయన అనేక సందర్భాల్లో శాసనసభలో మాట్లాడేవారు. ఆ కాణిపాకం గుడిని అభివృద్ధి పరచడానికి ఇప్పుడు కాణిపాకం అంటే తిరుపతి తర్వాత అంత ఎదుగుతున్న గుడి. ఆ రోజున ఆయన 94 ఆయన వేసిన విత్తనాలే ఈరోజు కాణిపాకం గుడి కూడా మంచి ప్రసిద్ధి
చెందింది. సో ఆ విధంగా ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. అనుబంధం అంటే మీ ఇద్దరం ఎమ్మెల్యేలు కాకముందే ఆయన పౌల్ట్రీ ఫార్మర్. ఆ రోజు నేను పౌల్ట్రీ మెడిసిన్స్ తయారు చేసేవాడిని. సో ఆ విధంగా నేను ఆయన ఫార్మర్గా, నేను మెడిసిన్ సప్లయర్గా ఆ అనుబంధం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఆయనతో 5 సంవత్సరాల పాటు నేను శాసనసభ్యుడిగా, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు హరికృష్ణ గారు ఉండేవారు. హరికృష్ణ గారు ఈయన ఒకే బెంచ్లో కూర్చుని బావమరుదులు కదా, బాగా సరసాలు ఆడుకుంటూ ఉండేవారు. చాలా జోకులు వేసుకుంటూ ఉండేవారు శాసనసభలో. నేను కూడా వాళ్ళతో కూర్చుని నేను వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ మాటలు నేను వింటూ ఉండేవాడిని. రామ్మూర్తి నాయుడు గారు కూడా అదే అసెంబ్లీలో ఉండటం, మరి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడినప్పుడు చాలా సింపుల్గా, చాలా సరదాగా మాట్లాడుతూ అందరిలో కలిసిపోయి ఒక సీఎం గారి సోదరుడు అనే భావన లేకుండా ఆ రోజున వారు మాట్లాడిన మాటలు అన్నీ కూడా స్ఫురణకు వస్తాయి. ఈ రోజుకి కూడా మరి చంద్రగిరి ప్రజలే కాదు, చుట్టుపక్కల చిత్తూరు జిల్లా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండటం, మరి తప్పకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజల్ని నిద్రావస్థ నుంచి మేల్కొలిపి చైతన్యపరిచే రచనలు రావాలని, అవి ఉత్తమ సాహిత్యంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ప్రముఖ సాహితీవేత్త, ఐఆర్ఎస్ అధికారి మెండపు ప్రసాద్ అన్నారు. కవి సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎక్స్రే మాసపత్రిక జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితల పోటీ విజేతలకు అవార్డుల బహూకరణ సభ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో ఆదివారం జరిగింది. ఎక్స్రే మాసపత్రిక సంపాదకులు కొల్లూరి సభకు అధ్యక్షత వహించారు. సంస్థ ఉపాధ్యక్షులు కందికొండ రవికిరణ్, ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయరాజు, కోశాధికారి చామర్తి వెంకట సుబ్బయ్య, పొత్తూరి సీతారామరావు పాల్గొన్నారు. సభలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సాహితీవేత్త, ఐఆర్ఎస్ అధికారి మొండెపు ప్రసాద్ మాట్లాడుతూ కవి సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కాలక్షేపం కోసం కవిత్వం కాదు, జీవితపు లోతులు దర్శించేలా కవిత్వం ఉండాలన్నారు. జిల్లా సెషన్స్ న్యాయాధికారి మంగారి రాజేందర్ ప్రసంగిస్తూ కవి అధ్యయనం ద్వారా మంచి సాహితీ సృజన జరుగుతోందన్నారు. కవితల పోటీలో ప్రధాన విజేత కరీంనగర్కు చెందిన నామని సుజనాదేవిని 12,000 రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఉత్తమ అవార్డు గ్రహీతలను సత్కరించారు. ఎంత ప్రాచుర్యం వహించిందంటే అందరికీ పంపిస్తున్నట్టుగానే శ్రీశ్రీ గారికి కూడా పంపిస్తే ఆయన వెంటనే దానికి బాగుంది బాగోలేదు అనుకుంటారు కూడా ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏమిటంటే, లేదంటే ఆయన ఇచ్చిన కితాబ్ ఏమిటంటే, ఆయనకి 5 రూపాయలు చందా పంపించేస్తూ ఈ ప్రతి నెల పంపించండి అని చెప్పేసి ఆ రోజు అభినందించడం, అది ఒక పత్రికలో కూడా నేను ఎక్స్రేలోకి వచ్చిన తర్వాత ఒక పత్రికలో కూడా వెనకాల అది వేయించాను. ఇక రెండవది ఈ నెల వినల కార్యక్రమం, అది మిత్రుడు రవికిరణ్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. ఆయన ఈ ఎక్స్రేలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ బాధ్యత బుధా వేసుకొని చాలా సమర్థవంతంగా, చాలా విసుగు లేకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయనకి అవకాశం ఉన్నంతకాలం కొనసాగించాలని ఈ సభముఖంగా కోరుతున్నాను. సకల సౌభాగ్యాలు సంతాన భాగ్యం కోసం పెళ్లైన ప్రతి మహిళ చాటల వాయనం ఇస్తారు. ఎవరైతే 21 సార్లు తీర్చుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు, సంతానం కలిగి ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారని ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళలు తప్పనిసరిగా చాటల వాయనం ఇస్తుంటారు. విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో మల్లంపాటి వీరయ్య కుటుంబ సభ్యులు చాటల వాయనాల మహోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఆటోనగర్ గేట్ సమీపంలోని న్యూ ఆర్టీసీ కాలనీలోని మల్లంపాటి వీరయ్య కుటుంబ సభ్యుల చాటల వాయినాల మహోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. కుటుంబంలో 14 మంది చాటల వాయినాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినాల్లో న్యూ ఆర్టీసీ కాలనీ రాధాకృష్ణ అపార్ట్మెంట్లో మహిళలు సాంప్రదాయంగా చాటల వాయినాన్ని తీర్చుకుంటున్నారని అన్నారు. 14 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారని తెలియజేశారు. సకల సౌభాగ్యాలు, సంతాన భాగ్యం కోసం పెళ్లైన ప్రతి మహిళ చాటల వాయినమిస్తారు. ఎవరైతే 21 సార్లు తీర్చుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు, సంతానం కలిగి ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారని ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళలు తప్పనిసరిగా చాటల వాయనం ఇస్తుంటారన్నారు.
కుటుంబం పెద్దలు మాట్లాడుతూ కుటుంబాలు అన్నీ సంతోషంగా కలిసిమెలిసి ఉండడం కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో ఇదొకటని అన్నారు. మహిళలు ఇంటి పనుల నుంచి బయటకు వచ్చి ఐక్యతను చాటడం కోసం హిందూ సమాజంలో ఏర్పరిచిన ఒక ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతను ఇందులో మేళవించారని, మన పూర్వీకులను స్మరించుకుంటారని చెప్పారు. పసుపు కుంకుమలను ఇతరుల మేలు కోరుతూ వాయినమిస్తారన్నారు. మన సమాజ ఉన్నతికి సత్సంప్రదాయాలకు సంబంధించిన ఈ సాంప్రదాయాన్ని నేటి తరం చూసి కొందరైనా ఆచరిస్తారని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చాటలు తీర్చుకునే ముందు చక్కగా భజనలు కార్యక్రమాలు ఉండేవి వెనక, ఇప్పుడు అవి కనపడలేదు. కనుక ఈ కార్యక్రమం స్త్రీలకు సంబంధించిందైనా మన సమాజం యొక్క ఉన్నతికి సత్సంప్రదాయాలు దీనికి సంబంధించిందే ఇది. దీన్ని వీళ్ళు వాళ్ళు చక్కగా చేస్తున్నారంటే దీన్ని చూసి కొంతమంది నేర్చుకుని కొంతవరకైనా ఎవరైనా దాన్ని ఆచరిస్తారేమో అని. ఇది మరి ఇవాళ వచ్చింది కాదమ్మా, ఇది పూర్వీకులు ఎప్పటి నుంచో తరతరాలుగా వచ్చినటువంటి ఇది. ఈ మధ్య చాలామందికి ఈ ఆచారాలు వ్యవహారాలు ఎలా చేయాలో తెలియదు. ఏదో పూర్వీకులు వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి చేసుకుపోవటమే తప్ప దీనికి ఈ చెప్పాలంటే ఇది మన సమాజానికి చాలా మంచి పద్ధతి చెప్పేటటువంటిది. స్త్రీల యొక్క ఐక్యత మంచి సుమంగళిగా ఉండాలని, సౌభాగ్యవంతుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క నోములు నోచుకుంటుంటారు. దానిలో భాగంగానే ఈ యొక్క చాటల నోము కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాటల వాయినాలను తీర్చుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షాన్ని పొందగలరని చెప్పి కోరుతున్నాము. అందరికీ కూడా సౌభాగ్యంగా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్నాం. పెళ్ళైన తర్వాత ఇచ్చే చాట్లండి కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకుంటున్నాం. అది మంచిదని చేస్తారు. ఎవరైనా తీర్చుకోవచ్చు, ఉంటే మాత్రం తీర్చుకోవచ్చు. కొంతమందికి ఉండవు, ఈ ఉండాళ్ళు మాత్రం తీర్చుకోవాలి కంపల్సరీగా. అదండి. మార్క్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాన్ ఇండియా అవార్డ్ సెలబ్రేషన్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారు, సేవ చేసిన వారికి పురస్కారాలు అందజేశారు. విజయవాడ వాసి లయన్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ శ్రీరామ్ పవన్ కి సోషల్ సర్వీస్ విభాగంలో నేషనల్ బెస్ట్ నెహ్రూ పురస్కార్ లభించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని శ్రీరామ్ పవన్ అందుకున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో కుంతీదేవి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వరికోతలు ప్రారంభించే ముందు కుంతీదేవిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు వాయిద్యాలు, యువకుల డాన్సుల నడుమ కుంతీదేవి గ్రామోత్సవం ఉత్సాహంగా సాగింది. అనంతరం కుంతీదేవిని కృష్ణా కాలువలో నిమజ్జనం చేశారు. అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో ప్రదర్శించిన సింహగర్జన అనే నాటకం చూపరులను కట్టిపడేసింది. ఈ కార్యక్రమంలో చినముత్తేవి గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శివారు మామిడి తోటల్లో కాపు కార్తీక సమారాధన ఆటపాటలతో సందడిగా సాగింది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ఆరాధించి కార్తీక వన సమారాధనను నిర్వహించుకోవడం జరిగిందని కాపు సంఘం సభ్యులు కోడెబోయిన బాబీ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శివారు మామిడి తోటల్లో కాపు కార్తీక సమారాధన ఘనంగా జరిగింది. వీరవల్లి కాపు సంఘం సభ్యులు, మహిళలు కలిసి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత పారాయణం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సందడి చేశారు. మ్యూజికల్ చైర్స్ తదితర ఆటల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వన భోజనాలు చేశారు. అనంతరం వీరవల్లి కాపు సంఘం నేత కోడెబోయిన బాబీ మాట్లాడుతూ కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీక వన సమారాధన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ఆరాధించి కార్తీక వన సమారాధన నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వన సమారాధనలో వీరవల్లి గ్రామ కాపు సంఘం సభ్యులు కోడెబోయిన బాబీ, బుగ్గా శివ, ఆత్మూరి బాలాజీ, తోట సుధీర్, వల్లూరి రాము, జక్కుల రంగారావు, రాయపాటి భీష్మ, బరగడ నాగరాజు, బరగడ శ్రీనివాసరావు, వడ్డీ రామకృష్ణ, ఇమ్మిడిశెట్టి రామకృష్ణ, పులి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో చక్కగా అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మా సోదరులందరి సహకారంతో మా
ఆడపడుచులు మాతృమూర్తులు అందరి సహకారంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం. ముందు కూడా మీ అందరి సహకారం ఉంటే ఈ ప్రోగ్రామ్ని చేయటం చాలా సులువు. కాబట్టి దయచేసి ఈ కార్తీక మాసం యొక్క విశేషతని భగవద్గీతలో ఏవైతే ఆ స్వామివారు చెప్పారో 2 వచనాల్లో మాతృమూర్తులు స్త్రీలు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మనందరం గుర్తుపెట్టుకుని ఈ భగవద్గీత పారాయణ కూడా ప్రతి ఒక్కరూ చేసి ఈ కార్తీక మాసం యొక్క విశేషతని మీరంతా విజయవాడ కానూరు టైమ్స్ హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్లు లాంఛనంగా ప్రారంభించారు. భోజన ప్రియులకు రుచికరమైన వంటకాలను అందించి వారి మన్ననలు పొందాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అనంతరం హవేలీ హోటల్ అధినేత మురళీకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది క్రితం హవేలీ మొట్టమొదటి బ్రాంచ్ గవర్నర్పేటలో ఏర్పాటు చేశామని, నగర ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కానూరులో 2వ రెస్టారెంట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం టిఫిన్స్ నుంచి వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు, బిర్యానీ, ఇండియన్, చైనీస్, అరేబియన్, మండి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హవేలీ రెస్టారెంట్లో ప్రత్యేకంగా వెజ్, నాన్ వెజ్ కి సెపరేట్ గా కిచెన్లు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మన పాత తరం సినీ నటుల పేర్లు పెట్టి వాళ్ళ అభిరుచులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే కాంతారావు గారు, సావిత్రి గారు, జమున గారు, ఇంకా అనేక మంది, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ ఫోటోలు పెట్టి వాళ్ళ కింద అభిరుచి. చిరంజీవి గారు ఆ ఫోటో అది మీరు కూడా తీసి అందరూ చూపించాలి. చిరంజీవి గారు చిన్నపిల్లడప్పుడు ఎంత స్మార్ట్గా ఉన్నారు చిరంజీవి గారు. ఆయనకి రొయ్యలు ఫ్రై అంటే, చేపల రసం అంటే బాగా ఇష్టం అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పారు ఆయన. సో అది అంటే పబ్లిక్లో మోటివేట్ చేయడానికి మరి యూత్ అంతా కలిపి పెట్టారు. వీళ్ళు ఈ రెస్టారెంట్ బాగా సక్సెస్ కావాలని మంచి సెంటర్లో పెట్టారు. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు చేసి వాళ్ళకి అవకాశం ఉన్న చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెట్టి 10 మందిని పోషించే స్థితికి రావాలని మన రాష్ట్రంలో అనేది చంద్రబాబు గారి కోరిక. మా అందరి యొక్క చంద్రబాబు గారి బలమైన కోరిక మేమందరం కూడా సహకరించి. అలాగే మన రెస్టారెంట్ నందు ఉదయం 5 గంటల నుంచి టిఫిన్స్ మొదలుకొని టిఫిన్స్, మీల్స్, బిర్యానీసు, చైనీసు, తందూరి, అరేబియన్ మండి, ఈ విధంగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే వెజ్కి, నాన్ వెజ్కి సపరేట్ కిచెన్స్, సపరేట్ డైనింగ్ హాల్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.